మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello, respected would-be teachers. I hope you all are fine. You are watching PR Academy YouTube channel. Welcome to my channel. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది. 4-5 సంవత్సరాల నుంచి 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఎప్పుడు నోటిఫికేషన్ బట్ రానే వచ్చింది కానీ ఎక్కడైతే తృప్తి లేదు. ఎందుకు కారణం అంటే టైం ఇవ్వలేదు. అయితే భగవంతుడి దయ వల్ల టైం అనేది ఎక్స్టెన్షన్ జరగాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను. జరిగి తీరుతుంది అనే 99.9% అయితే నాకు నమ్మకం ఉంది. చూద్దాం మరి దాని గురించి ఇంకో 2-3 డేస్లో మనకి దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. రైట్, సో అందరికీ తెలిసిపోతుంది దాని గురించి. మరి ప్రతి ఒక్క జిల్లాలో ఈ రోస్టర్ వైజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 6100 డిఎస్సి నోటిఫికేషన్లలో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ సోషల్, పిఈటి ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పటికే దాదాపు 9-10 వీడియోలు మనం క్లియర్గా తెలుసుకున్నాం. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి అన్ని వీడియోలో మనం తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఎస్జిటి మరి స్కూల్ అసిస్టెంట్కి ఏ రోస్టర్లో వేకెన్సీ ఉంది, ఎక్కడ వేకెన్సీ లేదు, దీని గురించి మన కమ్యూనిటీలో పోస్ట్ ఉందా, లేదా ఓపెన్ కేటగిరీలో ఉందా, లేదా జనరల్లో ఉందా, ఎక్కడ ఉంది ఒకసారి చెక్ చేసి మనం క్లియర్గా అప్లై చేసే ముందు మనకు ఒక క్లియర్ కాన్సెప్ట్ ఉండాలి. సో దానికోసమే చాలామంది అప్లై చేసేటప్పుడు సార్ నేను చెక్ చేసుకోలేకపోయాను, మా జిల్లాలో పోస్టులు ఉండే కానీ నాకు తెలియలేదు, పక్క జిల్లాలో ఎక్కువ పోస్ట్ అని చెప్పారు, నేను అక్కడికి అప్లై చేశాను అనేసి అంటుంటారు. లేదా సార్ మా కమ్యూనిటీలో పోస్ట్ ఉంది నాకు తెలియలేదు, నేను వేరే జిల్లాలో అప్లై చేశాను. లేదా ఇలాగ అనేక రకాల ఆ జిల్లాలో ఎక్కువ పోస్ట్ నాకు తెలియలేదు, ఈ జిల్లాలో అప్లై చేశాను. ఇప్పుడు అంత అయిన తర్వాత అలా జరగకూడదని గతంలో మేము చూసినటువంటి డిఎస్సీలలో చాలామంది విద్యార్థులు అటువంటి మాటలు చెప్పేవారు. సో అలా ఈసారి జరగకూడదని ఈ 13 జిల్లాకి సంబంధించినటువంటి ఈ రోస్టర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోస్ట్ ఏ కమ్యూనిటీలో ఎక్కడ ఉందని డీటెయిల్గా నేను చేసి ప్రతి ఒక్క విద్యార్థికి అందించడానికి నేను ముందుకు రావడం జరిగింది. అదే తరహాలో అన్ని జిల్లాకి సంబంధించిన వీడియోలు చేయడం జరిగింది. రైట్, మరి ఈ వీడియోలో మనం వెస్ట్ గోదావరి నుంచి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీ ఏదైతే మెన్షన్ చేశారో దాని గురించి తెలుసుకుందాం. రైట్, మరి ఫస్ట్ వన్ ఎస్జిడి తెలుగుకి సంబంధించినట్టు చూడండి. వెస్ట్ గోదావరికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఓసీకి అయితే 31, బీసీఏ 5, బీసీబీ 9, బీసీసీ 1, బీసీడీ 5, బీసీఈ 3, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8. రైట్, మరి ఎక్కడేంటమ్మా 1 హియరింగ్ ఇంపార్డ్ ఉంది, దట్ బ్యాక్లాగ్ పోస్ట్. మరి విమెన్కి ఓసీలో ఏం లేదు, బీసీఏకి ఏం లేదు, అంటే స్పెషల్ రిజర్వేషన్ విమెన్ కానీ పర్టికులర్ ఉంటే అక్కడ మేల్ అప్లై చేయడానికి లేదు, మేల్కి ఇవ్వరు. సో చూడండి బీసీ లేదు, బీసీడీ లేదు, బీసీఈలో మళ్ళీ 7 ఉన్నాయి. ఈ బీసీఈలో 7 మొత్తం కూడా బ్యాక్లాగ్ పోస్ట్. మరి బ్యాక్లాగ్ పోస్ట్ అయ్యేటప్పుడు ఎవరికైనా ఇస్తారంటే లోకల్స్ క్యాండిడేట్కి ఇస్తారు. బీసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ వాళ్ళు వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? రైట్, మరి ఎస్సీ ఎస్టీ ఏం లేదు మిత్రమా. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే నార్మల్ జస్ట్ టెట్ క్వాలిఫై అయ్యి నార్మల్ మార్క్స్ వచ్చినా కూడా క్యాండిడేట్ ఒక 7 మెంబర్స్ ఉంటే 7 మార్క్స్, లేదా ఒక 20-30 మంది ఉంటే కాంపిటీషన్ ఉండొచ్చు. కానీ లేకపోతే మాత్రం నాకు తెలిసి ఎన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే గతంలో ఎవరు లేరు కాబట్టి అది మరి రిపీట్ అయింది అనిపిస్తుంది. ఎనీహౌ ఉంటే మాత్రం అదృష్టవంతులే, ఈసారి కొడతారు పోస్టు. సో నా ఒక ఆలోచన ఏంటంటే ఇలాంటి గొప్ప అవకాశాన్ని వచ్చిన అవకాశం ఎవరైనా క్యాండిడేట్ ఉంటే దే ఆర్ వెరీ లక్కీయెస్ట్ ఇన్ దిస్ యూనివర్స్ అని చెప్పొచ్చు. రైట్, మరి ఇటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్క పర్సన్కి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది డిఎస్సి aspirant. అలాగే మనం పిఆర్ అకాడమీ నుండి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టెట్కి సంబంధించిన అలాగే డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ కంప్లీట్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం విత్ టెస్ట్తో పాటు. ఓకే, కంప్లీట్ కోర్స్, ఈవెన్ లిటరేచర్ పార్ట్, ప్రోజ్, పోయిటరీ, ఎవ్రీథింగ్ అండి. ఇది లేదని ఎవరు పాయింట్అవుట్ చేయడం లేదు, అన్ని కంప్లీట్ కోర్సు అందిస్తున్నాం. కాబట్టి ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే
సజెస్ట్ చేయండి. ఒకవేళ మీరే ఆ ఇంగ్లీష్ క్యాండిడేట్ అయితే పర్చేస్ చేసుకోండి. రైట్, చూద్దాం. ఇప్పుడు తెలుగుకి సంబంధించినటువంటి చూడండి అమ్మా, తెలుగుకి సంబంధించినటువంటి ఓసీకి 7 పోస్టులు ఉన్నాయి, బీసీఏ 2, బీసీబీ 1, బీసీసీ లేదమ్మా, బీసీడీకి 2 ఉంది, బీసీఈకి 1 ఉంది, ఎస్సీ 4, ఎస్టీ అస్సలు లేదమ్మా, ఈడబ్ల్యూఎస్ మళ్ళీ 2 ఉంది, పిహెచ్ అయితే లేదు. సో విమెన్కి అయితే ఎక్కడ కూడా లేదు. రిమైన్ థింగ్స్ ఆల్ ఆర్ ది జనరల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, ఎక్కడ ఒక పోస్ట్ ఉంది కాబట్టి మెయిల్ అప్లై చేయవచ్చు, ఫీమేల్ ఇద్దరిని. ఇలా ఓపెన్లో ఎవరైనా అప్లై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఉండేటప్పుడు ఇక్కడ బీసీసీలో ఒక పోస్ట్ లేదు, వీళ్ళు ఓపెన్లో జనరల్లో ప్రయత్నించవచ్చు. ఈ జనరల్ ఉంది కదా, జనరల్లో ప్రయత్నించవచ్చు. అక్కడ అందరికి అవకాశం అయితే ఉంటుంది. రైట్. సో దిస్ ఇస్ ద తెలుగు స్కూల్ అసిస్టెంట్. ఇప్పుడు హిందీ స్కూల్ అసిస్టెంట్ గురించి తెలుసుకుందాం. హిందీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూద్దాం. ఓసీకి 11 ఇచ్చాడండి, అలాగే బీసీఏకి 1, బీసీబీ 5, బీసీసీ లేదు, బీసీడీ 2, బీసీఈ 1 ఇచ్చాడు, ఎస్సీ 6, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3, పిహెచ్ అయితే ఏం లేదు. మరి విమెన్కి ఏమైనా ఉందా? లేదు. ఉమెన్కి ఏమైంది? స్పెషల్ అయితే ఏం లేదు. రిమైన్ ఆల్ ది థింగ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది జనరల్ ఆర్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీలో ప్రతి ఒక్క కమ్యూనిటీలో హిందీకి అయితే ఎక్కడ ఉందండి, వెస్ట్ గోదావరిలో. సో వెస్ట్ గోదావరిలో హిందీ ఆస్పిరెంట్స్ అందరికీ ఇదో గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. రైట్. ఇంగ్లీష్కి వచ్చాం. ఓసీలో ఓపెన్ కేటగిరీలో 12 ఉంది, బీసీఏ 3, బీసీబీ 1, బీసీడీ 2, బీసీ 1, ఎస్సీ 4, ఎస్టీ లేదు, ఈడబ్ల్యూఎస్ అండ్ 1 పిహెచ్సి హియరింగ్ ఇంపైర్డ్ బ్యాక్లాగ్ పోస్ట్. మరి విమెన్కి ఏమైనా ఉందంటే ఏం లేదండి, మొత్తం జనరల్లోనే ఉంది. రైట్. మరి ఇక్కడ మన పిఆర్ అకాడమీలో అయితే మన కోర్స్ అయితే అందిస్తున్నాం. ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. సో ఇక్కడ ఐఎమ్ నాట్ డూయింగ్ ఆర్ ఇక్కడ గమనించాలి. సో ఐ షుడ్ నాట్ కంపెల్ టు ఎనీ వన్. It is your choice. You have to observe the class and course and so what if you like then you purchase, otherwise you can skip. Right. Next, మ్యాథ్స్కి సంబంధించినట్టు చూద్దాం. ఓసీ 8 ఇచ్చాడు, బీసీఏ 1, బీసీబీ 2, బీసీసీ 0, బీసీడీ 0, బీసీ 0, ఎస్సీ 3, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2, పిహెచ్ 3. ఇలా ఒక్కొక్క క్రైటీరియాలో ఒకటి. విమెన్కి అయితే ఏమీ లేదు. మ్యాథ్స్ అయితే నాట్ ప్రాబ్లం, పర్లేదు, బాగానే ఉంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి చూద్దాం. ఫిజిక్స్లో బాగానే ఉన్నాయి కానీ చాలా తక్కువ. జనరల్లో 2, బీసీఏ లేదు, బీసీబీ లేదు, మళ్ళీ బీసీసీకి 1, బీసీడీ లేదు, బీసీఈ లేదు, ఎస్సీ 1, ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్ మళ్ళీ 1 ఉంది, పిహెచ్ జనరల్లో లేదండి. ఇక్కడ విమెన్కి ఉంది. 1 అంటే హియరింగ్ ఇంపైర్డ్ ఎవరైతే ఉన్నారో ఈ హియరింగ్ ఇంపైర్డ్ అది కూడా బ్యాక్లాగ్ పోస్టే, లోకల్ క్యాండిడేట్ మాత్రం ఇస్తారు. నెక్స్ట్ ఇది టోటల్. ఓకే. 6 పోస్టులు ఉన్నాయి, చాలా తక్కువ. నెక్స్ట్ బయాలజీ జనరల్ 1, బీసీఏ 1, అలాగే బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1. మరి పిహెచ్సిలో ఇక్కడ చూడండి, పిహెచ్సిలో 1 ఉంది, హియరింగ్ ఇంపార్టెంట్, అది బ్యాక్లాగ్. ఇది జనరల్, ఇదేమో ఫిమేల్కి విమెన్కి ఉంది, హియరింగ్ ఇంపైర్డ్ బ్యాక్లాగ్ 1 ఉంది. సో ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా బ్యాక్లాగే, 2 కూడా లోకల్ క్యాండిడేట్, మరి హియరింగ్ ఇంపైర్డే, 2 కూడా హియరింగ్ ఇంపైర్డే. సో ఇక్కడ చూడండి, బీసీసీ ఏం లేదు, బీసీబీ ఏం లేదు, అలాగే ఎస్టీకి ఏం లేదు. వెస్ట్ గోదావరిలో ఎస్టీకి అయితే ఏమి లేవు, బట్ రిమైన్ కోస్ట్ కూడా చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ సోషల్కి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. సోషల్ ఏంటంటే ఒకే ఒకటి ఉందమ్మా ఓపెన్ కేటగిరీలో, బీసీఏ 0, బీసీబీ 0, బీసీసీ 0, బీసీడీ, ఎస్సీ 0, ఎస్టీ 0, ఈడబ్ల్యూసీ, పిహెచ్ 0, అన్ని 0. ఒకే ఒక పోస్ట్ ఉంది అక్కడ ఓపెన్ కేటగిరీలో సోషల్కి. వెస్ట్ గోదావరిలో కూడా సోషల్ కంప్లీట్ అయితే సోషల్ మెథడ్ తీసుకున్న వారికి ఆల్టర్నేట్ మెథడ్ ఒకటి ఉంటుందండి. ఈ ఆల్టర్నేట్ మెథడ్ సమ్ పీపుల్స్ ఆర్ టుక్స్ ది తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో యూ హ్యావ్ టు చూస్ బెటర్ టు అదర్ సబ్జెక్ట్ ఉండేటప్పుడు ఏమైనా అవకాశం ఉంది, మీ క్వాలిఫికేషన్ ఉంది అంటే ఎలిజిబిలిటీ ఉంది అంటే యూ హ్యావ్ టు బిగిన్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా.
సో అవకాశం ఉండేటప్పుడు ప్రిపరేషన్ అవ్వడు, సార్ ఇంతవరకు నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే కొట్టగలనా. సో సాధించగలనా లేదని పక్కన పెడితే నేను ప్రిపేర్ అవుతాను, నా వంతుగా ప్రయత్నిస్తాను అని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుగా అడుగేస్తే ప్రతిఫలం తర్వాత మిత్రమా. ప్రయత్నం మనవంతో, ప్రతిఫలం దైవవంతు, అంతే. ముందు ప్రయత్నించండి, తర్వాత ఏమవుతుందో చూద్దాం. గట్టిగా ప్రయత్నిస్తే ఏమో ఒక పోస్ట్ మీ సొంతం కావచ్చు కదా. సో కాబట్టి ఒక పోస్టు ఉంది, అవకాశం లేదు అని ఒకే ఒక మిగతా వాళ్ళు ఆధారపడవద్దు, వెనక అడుగు వేయొద్దు. ఓకేనా. సో రైట్, మరి పీఈటీ వీళ్ళు అదృష్టవంతులు. ఓకే, ఓసీ 15, బీసీఏ 3, బీసీ 2, బీసీసీ, అలాగే బీసీడి 1 ఉన్నాయి, బీసీఈకి 1, బీఎస్సీకి 5, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2, పిహెచ్సి 0. సో టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి పోస్టులని మనం చూసాం. అంటే పీఈటీకి సంబంధించినవి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ మన 13 జిల్లాల్లో కూడా పీఈటీ గురించి చూస్తే నంబర్ ఆఫ్ పోస్టులు అయితే మనకు కనిపించింది. సో పీఈటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ నో టెట్ కాబట్టి ఓన్లీ డిఎస్ఏ కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నించి పోరాడితే 100 మార్క్స్ వాళ్ళు రాస్తారు. కాబట్టి గట్టిగా అంటే 80 మార్క్స్ అంటే వాళ్ళకి టెట్ ఉండదు కదండి. సో మనకైతే 80 మార్క్స్, వారికి అయితే 100 మార్క్స్ గట్టిగా ప్రిపరేషన్ ప్లాన్ అని మొదలు పెడితే సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెయిన్ ఏ పోస్ట్. ఎందుకంటే గొప్ప అవకాశం. మిగతా పోస్ట్ అన్నిటితో పాటు కంపేర్ చేస్తే పీఈటీ అనేది ఎక్కువ ఉన్నాయి. సో బీపీటీ, ఎంపీటీ ఎవరు చేశారు వారందరూ ఎలిజిబిలిటీ కాబట్టి సో ప్లీజ్ గో ఫార్వర్డ్ స్టెప్ అండ్ డూ హార్డ్ వర్క్ టు గెయిన్ ఏ పోస్ట్. రిమైన్ పోస్ట్ కూడా అప్లై చేసిన వారు చూడండి ఎక్కడెక్కడ ఎలా ఉంది. నేను లాస్ట్ వీడియోలో మొత్తం అయిన తర్వాత ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి చేస్తాను, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇటువంటివి ఇన్నోవేటివ్ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, యూస్ఫుల్ కంటెంట్ సో అన్నీ కూడా మన యాప్లో అలాగే మన యూట్యూబ్ ఛానల్ పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న విన్నపం, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.